అర్థం కావాల్సింది ఆయనకు కాదు, నీకు. చావు నీకిచ్చి సంతోషాన్ని నేను తీసుకెళ్తాను. తరుముకొచ్చే సమస్యలకు భయపడి పారిపోతూ ఉంటే అవి తరుముతూనే ఉంటాయ్యా. ఇంత దూరం వచ్చిన సమస్య ఇంకెంత దూరమైనా వస్తుంది. ఆ సమస్య ఏంటో చెప్పండి, నాకు చేతనైనంత సహాయం. రండి, లోపలికి వెళ్దాం. రా. నమస్కారం బావగారు. ఓ కొత్త అతిథులా? బావగారి గుండికాయ గుప్పిడే అయినా దాంట్లో ప్రపంచం మొత్తం చుట్టేయచ్చు. చెల్లెమ్మా, సోప్ వేసుకు బతికేవాడిని కదా, ఆ మాత్రం సోప్ అయిపోతే ఎలా? రంగయ్య, వీళ్ళు పైన గదిలో ఉంటారు, తీసుకెళ్లి గది చూపించు. అలాగేనయ్యా. ఎక్కడికి తీసుకెళ్లేది? అడ్డమైన వాళ్ళు ఉండడానికి ఇది ధర్మసత్రం కాదు, మా అన్నయ్య గది. వసుంధరా, మనుషుల గురించి తెలియకుండా మాట్లాడకు. మీతో వచ్చారంటే తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకే జాతి పక్షులు కదా, ఒకే గూటికి చేరతాయి. వాళ్ళని మా అన్నయ్య గదిలో ఉంచడానికి నేను ఒప్పుకోను. ఎవరిని ఎక్కడుంచాలో నాకు తెలుసు. అవునవును, మీకెందుకు తెలీదు? అయిన వాళ్ళని వీధుల్లో కాని వాళ్ళని నట్టింట్లో పెట్టుకోవడం మీ అంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు కూడా. అమ్మా వసుంధరా, కాని వాళ్ళ ముందు కన్న కూతురు నువ్వే అలా మాట్లాడితే ఎలాగమ్మా? తప్పు కదూ? నమ్మించి గొంతులు కోసేవాళ్ళు తండ్రి స్థానంలో ఉంటే ఏ కూతురైనా ఇలాగే మాట్లాడుతుంది. మెట్టినింట్లో ఉండాల్సిన దాన్ని పుట్టింట్లో ఇలా ఏడుస్తున్నానంటే ఎవరినెక్కడ ఉంచాలో ఆయన గారికి బాగా తెలుసు కాబట్టే కదా. ఈ ఇంట్లో మనుషులే కాదు, మాటలు అలాగే ఉంటాయి. మీరు వాటిని పట్టించుకోక్కర్లేదు. మీరు లోపలికి వెళ్ళండి. మనుషుల్ని ఇంట్లో వస్తువులుగా చూసే వాళ్ళకి
మన మాటలేం అర్థమవుతాయి. గంట ముందు గడియారం మోగినట్లు ఏం మాట్లాడి ఏం ప్రయోజనం? చెల్లెమ్మా, లాగితే దారమే కాదు రబ్బర్ కూడా తెగుతుంది. తెంపకండి, మొదటికే మోసం వస్తుంది. మనం చెప్పింది ఇంట్లో ఎప్పుడు జరిగింది గనక పదమ్మా వెళ్దాం. బావగారు, ఒకళ్ళది పసితనం, ఒకళ్ళది తెలివి తక్కువతనం. మీకు తెలియంది ఏముంది? వాళ్ళ మాటలు మీరే పడుచుకోకండి. మీరు లోపలికి వెళ్ళండి బాబు. వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి. మా వలన మీకు వాళ్ళు వాస్తవం తెలియని గతంలో ఉన్నారు. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు బాబు. మీరు వెళ్ళండి. సత్య, ఒక చిన్న మాట కాదనుకుంటా నాకు మాటిస్తారా? చెప్పండి సార్. నాతో చెప్పకుండా ఈ ఇల్లొదిలి వెళ్ళమని నాకు మాటివ్వు. మాట బాబు. వెళ్ళండి. షో తీయండి తీయండి తీయండి, అందరూ డబ్బులు తీయండి. నువ్వుది, మీరిద్దరు డబ్బులు ఇవ్వండి. పశుపతి, నీ డబ్బులుది. తర్వాత అటకు కూడా కల్పిస్తానన్నాను కదా, ముందు ముక్కలు కలుపు. ఏంటి ముక్కలు కలిపేది? ముందు డబ్బులుది. ఇస్తానని చెప్తున్నాను కదా. ఇస్తానంటూ 4 ఆటలాడావు. డబ్బులు ఇస్తావా, ఒంటి మీద బట్టలు తీసేసుకోమంటావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పశుపతి, చిన్న జమీందారు పశుపతి. చాలే ఊరుకో. జమీందార్ని అని 5 ఏళ్ల నుంచి మమ్మల్ని నమ్మిస్తూనే ఉన్నావు. చెప్పుకోవడం తప్ప ఏముంది నీ గొప్ప? కోట్ల ఆస్తుంది, అందులో నుంచి రూపాయి తాకనివ్వడు మీ నాన్న. జమీందార్ అనే పేరు చెప్పుకుని బ్రతకడం తప్ప ఏముంది నీ దగ్గర? మాటలు చెప్పడం, మా దగ్గర అప్పులు చేసి బతకడం. నీకన్నా మేమైనా కదా పశుపతి. ఈ రోజు కాకపోయినా
ఏ రోజుకైనా ఆస్తంతా నాదే. ఆ నువ్వు అలా కలలుగంటూ బ్రతకాల్సిందే. నీ ఇంటిలోకే నువ్వు పోలేవు గాని ఆస్తంతా నాదని గొప్పలెందుకు చెప్పుకుంటావు నువ్వు? సరిగ్గా 3 పూట్ల పెళ్ళానికి తిండి పెట్టలేని జమీందార్ని నిన్నే చూసా. ఏయ్! ఏయ్! పశుపతి! అరే ఆటలో డబ్బులు బాకీ పడ్డాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. 10 నిమిషాల్లో నీ డబ్బులు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడతా. నాకు ముక్కలు కలుపు, ఇప్పుడే వస్తా. ఈడేం జమీందార్రా, మన మందు తాగి మన దగ్గర అప్పులు చేసి మనతోనే గొడవ పడుతున్నాడు. హ్మ్, అందుకేరా ఈడు ఎదవని తెలిసి ఇంటికి కూడా రానివాడు ఆ పెద్ద ఆయన. అమ్మ దగ్గర మేనమావ దగ్గర డబ్బులు అడుక్కుని బ్రతుకుతుంటాడు ఈ చెత్తెదవ. సరే నువ్వు ముక్కలు కలపరా. సరే, కూర్చో. కూర్చోండిరా. చెత్తెదవ. ఇంట్లో వాతావరణం చూస్తుంటే సార్తో మనం వచ్చి తప్పు చేశామేమో అనిపిస్తుందండి. మన వలన సారికి ఇంట్లో లేనిపోని ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి. ఆయనలాంటి మంచి మనిషిని అలా బాధపడుతున్నారేంటండి? మంచినేది ఉండేది బాధపడ్డానికేనేమో. మనం సార్తో రాకుండా ఉంటే బాగుండేదనిపిస్తోంది. కానీ ఆయన ఒప్పుకోలేదు కదా. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసి కూడా ఆయన మనల్ని తీసుకొచ్చారు అంటే ఆయనది ఎంత మంచి మనసో తెలుస్తోంది. ఆయన కోపం వచ్చినా మన వల్ల ఆయన బాధపడటం చాలా ఇబ్బందిగా ఉందండి. కట్టుకున్న భార్య, కన్న కూతురు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకి సార్ కూడా ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. మాటకి మాట అంటే మన ముందు గొడవ అవుతుందేమోనని జమీందార్ గారు కామ్గా ఉన్నట్టున్నారు. ఆయన్ని మన వల్ల అన్నన్ని మాటలు అంటుంటే మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేవండి. నాకు అదే అనిపిస్తోంది సావిత్రి. కానీ మనం ఏం చేయగలం? సారికి మాటిచ్చాం కదా. ఈ పరిస్థితి చూసి వెళ్ళిపోతామని సార్ మన దగ్గర మాట తీసుకున్నట్టున్నారు. కొద్ది రోజులు చూద్దాం సావిత్రి. ఈలో మంచి ప్లేస్ చూసుకొని సారికి మన వల్ల మాట రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ పని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేద్దామండి. అలాగే సావిత్రి. ఏవండి, ఈ ఇంట్లో కూడా అత్తయ్య మావయ్యల ఫోటో ఉంది, చూసారా? చూశాను సావిత్రి. మావయ్య వాళ్ళ ఫోటో ఇక్కడా ఉంది అక్కడా ఉంది ఏంటండి? నాన్నగారి గురించి తెలుసు కదా, ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. అలాగే సారు వాళ్ళకు కూడా ఏదైనా సహాయం చేసి ఉండొచ్చు. ఆ అభిమానంతోనే నాన్నగారి వాళ్ళ ఫోటో ఇంట్లో పెట్టుకుని ఉంటారు. అంతే అయ్యుంటుందండి.
ముసలోడేంటి ఇక్కడే చచ్చాడు? అమ్మయ్యా. అమ్మా, అమ్మా, నాన్నా అమ్మా. నాన్నా పశుపతి ఎలా ఉన్నావు నాన్నా? తల్లిదండ్రుల ఆదరణ లేకపోతే పిల్లలు ఎలా ఉంటారమ్మా? ఏం చేస్తావురా, కన్న కొడుకుని కూడా ఇలా చాటుగా కలుసుకోవాలని రాసి పెట్టాడురా ఆ దేవుడు. ఏం చేశానమ్మా? ఆయనకింత కోపం. లోకంలో ఏ తండ్రి నా కొడుకునిలా ద్వేషిస్తాడా? ఏం చేస్తాన్రా, అటు ఆయనకి చెప్పలేక ఇటు నిన్ను దగ్గరికి తీసుకోలేక అల్లాడిపోతున్నాన్రా. నువ్వే కాదమ్మా, నేను చాలా అల్లాడిపోతున్నాను. నిన్ను కాదన్నందుకు 25 సంవత్సరాలుగా ఆయనతో పోరాటం చేస్తూనే ఉన్నాన్రా. అయినా మీ నాన్న మనసు మారటం లేదు, నిన్ను లోపలికి రానివ్వట్లేదు. ఆయన నిన్ను దూరం చేశాక ఆయనకి నేను దూరం అయ్యాన్రా. చాలా కష్టంగా ఉందమ్మా. ఇంత ఆస్తి ఉండి ఇల్లు గడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అర్జెంటుగా ఓ 5,000 అవసరం పడితే ఏం చెయ్యాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చానమ్మా. అక్కడ నేను ఇవ్వాల్సిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఒక్క 5,000 ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా. 5,000? నా దగ్గర ఎక్కడున్నాయిరా? రూపాయికి లెక్క కడుతూ చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేస్తున్నారా మీ నాన్న. అల్లుడు మావయ్య మెల్లగా. ఏంటన్నయ్య అలా అరుస్తున్నావు? ఆయన వింటే ఇంకేమైనా ఉందా? అల్లుడు చూసిన ఆనందంలో మర్చిపోయాలే అమ్మా. ఆ సరే అల్లుడు, నువ్వేంటిక్కడ? అవసరానికి 5,000 కావాలని వస్తే అమ్మ దగ్గర లేవంట. సరే ఏం చేస్తాం, నువ్వు కొట్టేసిన దాంట్లైనా నా వాటా నాకివ్వు. అల్లుడు, డబ్బులున్నా పని చేయని ఏటీఎంలా అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్న ప్రతిదానికి నన్ను లెక్కలడిగి నా రసం తీస్తున్నాడు. పిప్పిని కూడా పిండగల నీ గురించి నాకు తెలీదా మామా? తి త్వరగా తీ మామా. అల్లుడు, గోళ్ళు అరిగిపోయేలాగా గోకగా రాలిందా అంటూ ఇదిగో మిగిలింది ఇది ఉంచు. నేనున్న పరిస్థితుల్లో ఎంత ఇచ్చినా ఎక్కువే మామా. ఈ రోజుకి దీంతో సరిపుచ్చుకుంటా. ఏంట్రా నీకీ కర్మ? ఇంత ఆస్తుంది, ఈ ఇంటికి వారసుడు అయ్యుండి నీ ఇంట్లో నువ్వు ఇలా దొంగ డబ్బుతో బ్రతకాల్సొచ్చింది. ఏం చేస్తాం, అలాంటి తండ్రి కొడుగ్గా పుట్టినప్పుడు తప్పుద్దా అమ్మా? అక్కడ డ్రాప్ వేసి ఎదురు చూస్తుంటారు. వస్తా అమ్మా. డ్రాప్ ఏంట్రా? అదే, నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వేరే వాళ్ళని డ్రాప్ చేసి వెయిట్ చేస్తుంటారు అంటున్నానమ్మా. అప్పులు చేసుకుంటూ ఇలా ఎన్ని రోజులు నాన్నా? ఆయన ఎంత కాదన్నా ఏ రోజుకైనా ఈ ఆస్తికి నేనే కదమ్మా వారసుణ్ణి. అప్పటి వరకు నా తిప్పలేవో నేను పడతానమ్మా. వస్తానమ్మా. ఏంట్రా అంత తొందర? అమ్మా, అల్లుడు ఆటకు తొందరపడుతుంటే ఆపుతావేమిటమ్మా? ఆట? ఆటేంట్రా? ఆట కదమ్మా, మాట పడాల్సి వస్తుంది అంటున్నాడు. ఇంతసేపు ఆగిన వాళ్ళు ఇంకొద్దిసేపు ఆగలేరా? నీకిష్టమైన కూర చేశాన్రా, తినేసిపోదుగాని రా.
ఇప్పుడేం వద్దమ్మా, నేను వెళ్తాను. ఏంటన్నయ్యా, అమ్మ చేత్తో ఒక ముద్ద తినేంత తీరిక కూడా లేదా నీకు? రారా రా, తినేసి వెళ్దు గాని. రా అన్నయ్యా, రా. వారి 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 అల్లుడు స్పీడ్కి చెల్లెలి ప్రేమకి సరిపోయింది. రారా కూర్చో. ఏం తిన్నావో ఏంటో చూడు, మనిషి ఎలా అయిపోయావో. ఆయన గారి పుణ్యమా అని నా బతుకిలా అయిపోయింది. కోట్ల ఆస్తున్నా తిండి గతిరేను బతుకైపోయింది. ఆయన అంతే అన్నయ్య, మన గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు, అందరికీ అన్నీ చేస్తారు. కట్టుకున్న భార్యను కూడా సరిగ్గా చూసుకోలేని బతుకైపోయిందమ్మా. పశుపతి, ఆయన మారర్రా. మన తలరాత కూడా మారదు. కన్న కొడుక్కి కూడా ఇదిగో ఇలా చాటుగా తినిపించుకోవాల్సిన గతి పట్టింది నాకు. తిన్నా తిన్నా. తప్పుకో. రేయ్, లేరా, లే, లే, లేరా. నీ నీడ కూడా ఇంట్లో పట్టడానికి వీల్లేదు అంటే ఎంత ధైర్యం రా నీకు మళ్ళీ ఇంట్లోకి రావడానికి? నీ కొడుక్కి వాడి కోసం బ్రతకడం తప్ప మరొకటి తెలియదు కదా. మీరేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు వాడి గురించి మాట్లాడతారెందుకు? అఖిల, వాడితో నన్ను పోల్చొద్దని 100 సార్లు చెప్పాను. వాణ్ణి ఇంకొకసారి ఇంట్లో చూశానంటే బాగుండదు.